హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకోవాలండి. మనము డిజైనర్ కుషన్ అనేది శారీని కట్ చేయకుండా ఒకే ఒక నిమిషంలో మనం చేసుకోవచ్చండి. ఇలాగ ఒక శారీ అనేది తీసుకుని పక్కన పెట్టేసి తర్వాత కాటన్ క్లాత్ అనేది మనము కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి, అలాంటి కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను ఇక్కడ మార్క్ చేశానండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. మనం శారీని కట్ చేయకుండా ఒకే ఒక నిమిషంలో డిజైనరు కుషన్ అనేది చేసుకోవచ్చండి. ఒక శారీతో అయితే మనకు సోఫాలోకి 3 కుషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన అమ్మ టాజిల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయటము, అదేవిధంగా హైప్ చేయటము చేయండి. ఇలాగ కట్ చేసుకున్న 2 లేయర్స్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనం కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బరువుగా ఉండే శారీస్, అదేవిధంగా చినిగిపోయిన శారీస్, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా మనము పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఒక శారీతో అయితే మనము 3 కుషన్స్ చేసుకుంటే సోఫాలకి చాలా సూపర్గా ఉంటాయి. అదేవిధంగా చైర్స్లోకి అయితే 2 అయితే సరిపోతాయండి కుషన్స్. ఇలాగా కుట్టేసిన తర్వాత మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక గ్యాప్ అనేది వదులుకునేసి సర్కిల్ షేప్ మొత్తం కూడా ఇలాగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత గ్యాప్ వదులుకునే దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత శారీని మనము ఈ కుషన్ కవర్లో పెట్టేసుకోవాలండి. ఇలాగ శారీని పెట్టేసిన తర్వాత మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనం నీట్గా పెట్టేసుకునేసి చేత్తో బాగా 2 చేతులతో సర్దుకోవాలండి. ఇలాగా సర్దుకున్న తర్వాత మనకు కుషన్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ గ్యాప్ పెట్టిన దాన్ని 2 లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ మనం ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి ఇక్కడ కూడా మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. ఒకే ఒక నిమిషంలో ఇలాగ డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్ని కూడా రీయూజ్ చేసుకోండి. అదేవిధంగా మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఫ్యాన్సీ ఐటమ్, ట్రెండింగ్ టాజిల్స్, అదేవిధంగా రంగోలీ, యూస్ఫుల్ టిప్స్, డైలీ టాజిల్స్, డిజైను టాజిల్స్ మేకింగ్ వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను ఫాలో కండి. ఇలాగా మనము కుట్టేసిన తర్వాత దీనిపైన మనం డిజైన్ అనేది చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కుట్టే అవసరం కూడా లేదండి. నేను శారీకి తెచ్చుకున్న లేస్ అనేది పేస్ట్గా మిగిలిపోయింది కనుక ఇక్కడ లేస్ను కూడా మనము రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియోను హైప్ కూడా చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది టాజిల్స్ అనేది నేర్పిస్తున్నానండి. ఆల్రెడీ 11 క్లాసెస్ అనేది అయిపోయినాయి. ఎవ్రీ సాటర్డే 11 to 12 అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. చాలా ఈజీగా, ఈజీ మెథడ్లో ఫాస్ట్ మేకింగ్గా మనం టాజిల్స్ అనేది ఏ విధంగా వేసుకోవచ్చు, అదేవిధంగా మనము టిప్స్, ట్రిక్స్ అలాగా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. టాజిల్స్ అనేది ఎవ్రీ సాటర్డే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది 11 to 12 అండి. ఇలాగా మనము కుషన్ అంతా రెడీ చేసుకున్న తర్వాత కుషన్ పైన మనము స్కేల్తో కానీ లేదా మనము స్కెచ్ కానీ చాక్ పీస్ కానీ ఇలాగా మనము మార్క్ చేసుకోవాలండి. నేను స్ట్రైట్గా లైన్, క్రాస్ లైన్స్ ఇలాగా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము లేస్ అనేది రీయూజ్ చేస్తున్నామండి. ఈ లేస్ని కూడా 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. లెంత్ అనేది ఈ సర్కిల్ షేప్ కుషన్కు పెట్టుకునేసి తర్వాత ఆ 4 పీసెస్ను మనం కుట్టే అవసరం లేదండి. మనం ఫెవికల్ అనేది తీసుకునేసి ఆ ఫెవికల్ను ఇక్కడ మనము అప్లై చేసుకుంటూ మనము స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనం స్ట్రైట్గా లైన్స్, క్రాస్ లైన్స్, తర్వాత అడ్డం కూడా లైన్ అనేది వేసుకున్నాము. ఇలాగా మనము ఫెవికల్ అనేది మరి ఎక్కువగా కూడా మనం అప్లై చేసే అవసరం లేదండి.
మనం లైన్ లాగా కరెక్ట్గా మనము ఈ ఫెవికల్ అనేది మనము అప్లై చేసుకునేసి తర్వాత మనం కట్ చేసుకున్న లేసును అనేది స్టిక్ చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను ఫాలో కండి. డైలీ టాజిల్స్ మేకింగ్ వీడియోస్ కూడా ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసుకోవచ్చో డైలీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. చాలా ఈజీగా మనము కుట్టుకోవచ్చండి టాజిల్స్ అనేది. ఈ టాజిల్స్ మనము హాఫ్ పట్టు కానీ లేదా రేషన్ థ్రెడ్స్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అమ్ముతున్నారండి. ఆ రేషన్ థ్రెడ్స్తో కూడా మనకు చాలా బాగుంటుంది. వాష్ చేసినా కూడా టాజిల్స్ అనేది పోవు. కాబట్టి టాజిల్స్ అనేది నలిగిపోకుండా మనకు రేషన్ థ్రెడ్స్తో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది 11 అయిపోయినాయి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నేర్చుకోండి. ఇలాగా మనం ఫెవికల్ అనేది డ్రా చేసుకున్న లైన్స్ పైన ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ మనము ఈ లేస్ను 4 పీసెస్ను ఇలాగా క్రాస్గా స్ట్రైట్గా అడ్డము తర్వాత స్టిక్ చేసుకోవాలండి. ఇలాగ స్టిక్ చేసుకుంటే మనకు డిజైనర్ కుషన్ అనేది ఒకే ఒక నిమిషంలో శారీని కట్ చేయకుండా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. తప్పకుండా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయటము, మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ నేను లేస్ అంతా కూడా స్టిక్ చేసిన తర్వాత మనకు ఒక 2 సెకండ్లు అంటేనే ఆరిపోతుందండి. ఒక్క నిమిషంలోనే ఇలాంటి డిజైన్స్ అనేది మనము చేసుకోవచ్చు. మనము డార్క్ కలర్లో ఉండే కుషన్ తీసుకుంటే లైట్ కలర్లో కానీ నేను ఇక్కడ లైట్ కలర్లోనే తీసుకున్నానండి. ఈ విధంగా లేస్ అనేది మనం తీసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా నేను లైన్స్ అనేది మనము మార్క్ చేసుకున్న దగ్గర ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ ఈ లేస్ను అనేది మనం స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. సోఫాలోకి 3 కుషన్స్, అదేవిధంగా సోఫా కార్నర్లోకి అయితే 2 కుషన్స్ సరిపోతాయి. చైర్స్లోకి అయితే 2 కుషన్స్ సరిపోతాయి. 2 శారీస్తో చేసేట్లయితే ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలండి. అప్పుడు సోఫాలోకి 2 కుషన్సే సరిపోతాయి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఎలా వచ్చిందో మనకు మీరు లైక్ చేసి దాన్ని బట్టి ఉంటుందండి. అదేవిధంగా వీడియోని కూడా హైప్ చేయండి. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. చాలా బాగుంది కదండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం శారీని కట్ చేయకుండా బరువుగా ఉండే శారీస్, చిరిగిపోయిన శారీస్, ఓల్డ్ శారీస్ కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా ఒక్క నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.